నాకు వ్యక్తిగతంగా చిరంజీవి అంటే నచ్చడు. ఎందుకంటే ఒక పరిపక్వత లేని రాజకీయ నాయకుడు, లేకపోతే ఉదయ్ కిరణ్ విషయంలో చాలా ఇబ్బంది పెట్టుంటారు వాళ్ళు. ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూసుకుంటే చిరంజీవి గారి మీద ఎక్కువగా ట్రోల్స్ వినిపిస్తున్నాయి. ఆయన ఏ ఈవెంట్కి వెళ్ళినా కూడా ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని, అండ్ మొన్న వెళ్ళినప్పుడు కూడా కొన్ని మాటలు మాట్లాడారు. అవి కూడా చాలా మటుకు కాంట్రవర్సీ అవుతుంది. మీరు ఏం చెప్తారు ఆ మాటలకి? దాని గురించి కాంట్రవర్షియల్ అంటే రెండు విధాలుగా కాంట్రవర్సీ అవుతుంది. ఒకటి, నాకు మగ పిల్లగాడు ఉంటే బాగుండు అనేది. అంటే సాధారణంగా ఎవరైనా ఒక కుటుంబంలో ఓ ఆడపిల్లలు ఎక్కువ ఉన్నప్పుడు ఒక మగ పిల్లగాడు కావాలనుకోవడం అయితే సర్వసాధారణం. అట్లనే ఇప్పుడు ఆయనకు ముగ్గురు పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు కూడా ఇద్దరు కూతుర్లు ఉన్నారు. రామ్ చరణ్ కూడా కూతురు. సో ఇప్పుడు ఆయన ఒక మగ పిల్లగాడు ఉంటే బాగుండు అనడంలో తప్పైతే ఏం లేదు. దాన్ని ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒక సెలబ్రిటీగా అలా అనడం, పబ్లిక్గా అనడం తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ ఇండివిజువల్గా కామెంట్ చేసిన లేదా విమర్శించే వాళ్ళ ఇంటి విషయానికి వస్తే మాత్రం వాళ్ళు కూడా అదే కోరుకుంటారు. అంటే ఇప్పుడు ఆయన సాధారణంగా ఏ సినిమా ఈవెంట్కి పోయినా కూడా ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని, బ్రహ్మానందం కావచ్చు, లైలా కావచ్చు. సో దానికి అది నిజమే అంటారా? అంటే ఇక సినిమా అంటే ఆయన డైరెక్టరా లేకపోతే హీరోనా? ఆయన పోతే ఫ్లాప్ కావడానికి ఆ సినిమా ఏదో ప్రమోషన్ కొరకు పోతారు. ఇప్పుడు మనం ఉన్నాం, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలనుకుంటాం. రాహుల్ గాంధీ అవుతాడా ప్రధానమంత్రి? ఓట్లు అయితే అవుతారు. సినిమా హిట్ కావాలంటే అందరూ డైరెక్షన్ లేకపోతే యాక్టర్స్ లేకపోతే ఆ సీక్వెన్స్ కుదిరితే సినిమా హిట్ అవుతుంది. దీనికి చిరంజీవికి ముడిపెట్టడం కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు అది పిల్లల గురించి కావచ్చు, లేకపోతే బ్రహ్మానందం ఒక మాట అన్నాడు దాని గురించి కావచ్చు, అండ్ అంటే రెడ్ ఫేస్ అనడానికి పోయి ఇంకేదో అన్నాడు, అది బూత్లాగా బయటకు వచ్చింది. అండ్ జనసేన పార్టీ గురించి నినాదాలు, అంటే ఇవన్నీ కూడా చూస్తుంటే ఆయనకి ఏమైంది అసలు, ఎందుకు ఈ విధంగా మాట్లాడతాడు? అది ఇంకా పాపం ఒక సినిమాని ఎంకరేజ్ చేయడానికి ఒక సూపర్ స్టార్ అయ్యింది వస్తే దాన్ని ఆ విషయంలో అప్రిషియేట్ చేయాలి. నాకు వ్యక్తిగతంగా చిరంజీవి అంటే నచ్చడు. ఎందుకంటే ఒక పరిపక్వత లేని రాజకీయ నాయకుడు, లేకపోతే ఉదయ్ కిరణ్ విషయంలో చాలా ఇబ్బంది పెట్టుంటారు వాళ్ళు. చాలా విషయాలలో నాకు నచ్చకపోయినా కానీ ఏ సినిమా ప్రమోషన్కి పోతే ఫ్లాప్ అయింది, లేకపోతే మగ పిల్లగాడు కావాలని తప్పు అంటే మాత్రం నేను ఒప్పుకోను. సో ఓవరాల్గా ఆయన మాట్లాడిన కామెంట్స్ అన్ని కూడా అంటే కరెక్ట్ అంటారా, రైట్ అంటారా, అంటే ఎట్లా మీరు మీ అభిప్రాయం? జనరలైజేషన్ చేసుకోవాలి. ఆ ప్లేస్లో మనం ఉంటే మనం ఏం మాట్లాడుకుంటాం అంటే జనరల్గా ఇప్పుడు నాకు ఇద్దరు మగపిల్లగాళ్ళు ఉన్నారండి. నాకు ఒక ఆడపిల్ల కావాలని కోరుకోవడం సాధారణం. దాన్ని కూడా నువ్వు ట్రోల్ చేస్తా అంటే తప్పు కదా అది. సో ఈ విధంగా ఉన్నదాన్ని వేరే రకంగా ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఎవరు పనాలు చేసుకుంటే ఈ ట్రోల్స్ వీడియోలు చూడకుండా బెటర్ అని చెప్తారు.